అందరికీ నమస్కారం. రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నవరాత్రులు అంటే అమ్మవారి శక్తిని ఆరాధించే పవిత్రమైన 9 రోజులు. ప్రతిరోజు ఒక ప్రత్యేక దేవి రూపాన్ని పూజిస్తాం. మనం మొదటి రోజు పూజించే దేవత బాలా త్రిపుర సుందరి దేవి, అంటే అమ్మవారి బాలరూపం. చిన్న పాపల అమాయకంగా సౌమ్యంగా ఉన్న రూపం. చేతిలో పాశం, అంకుశం, ధనస్సు, బాణం పట్టుకొని మృదువైన చిరునవ్వుతో భక్తులని రక్షిస్తారు. ఈ రూపంలో పవిత్రత, నిర్మలత్వం, స్వచ్ఛమైన మనస్సుకి ప్రతీక. ఈ బాలా త్రిపుర సుందరి అవతారం యొక్క వెనుక ఉన్న కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు దేవలోకాలను దాడి చేయాలని ప్రయత్నించాడు. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించాయి. అందరూ శక్తులని కలిపి అమ్మవారిని అవతరించారు. ప్రపంచం భయపడకూడదని అమ్మవారు చిన్నారి బంగారు పాపలా ప్రత్యక్షమయ్యారు. ఆ చిన్నారి రూపం భక్తుల మనస్సును ఆహ్లాదపరుస్తుంది, పవిత్రతను అందిస్తుంది. మనం ఈ బాలా త్రిపుర సుందరి దేవిని ఎందుకు పూజిస్తామంటే, మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించడం వలన మన మనస్సు కూడా పిల్లల స్వచ్ఛంగా మారుతుంది. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క పూజా విధానం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, కొత్త పూలతో అమ్మవారిని పూజించాలి. ఇంకా నైవేద్యం, పాయసం లేదా పాల మిఠాయి అర్పించాలి. ఆ రోజు మనం అమ్మవారిని చూసి ఆనందంగా సింపుల్గా పూజ చేయడం మంచిది. ఆ రోజు అమ్మవారికి ఇలా పూజ చేసి ధ్యానించడం వల్ల మన ఇంట్లో పిల్లల ఆరోగ్యం, విద్య, అభివృద్ధి, కుటుంబంలో శాంతి, సంతోషాలు కలుగుతాయి. ఇంకా భక్తుల కష్టాలన్నీ తొలగిస్తుంది ఆ అమ్మవారు. అందువల్ల మనం అందరం ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని భక్తితో పూజించి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతిని కోరుకుందాం. ఓం శ్రీ జై లలితా మాతాకి జై. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి మాతాకి జై. శ్రీ మాత్రే నమః.